Please listen carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. Each day, ప్రతి రోజు you need a time alone with the Lord. దేవునితో ఒంటరిగా సమయం నీకు అవసరం. Every believer ప్రతి విశ్వాసి should make this a point. ఇది ఒక గురిలాగా If చేసుకో. you had it and gave it up, మరి ఒకవేళ నీకు అది ఉండి కోల్పోయిన పరిస్థితిలో ఉంటే start again. మళ్ళీ ప్రారంభించు. If you don't have it, ఒకవేళ లేనట్టయితే start today. ఈ రోజు ప్రారంభించు. The Lord showed us. ప్రభు మనకు When చూపించాడు. you pray, మీరు ప్రార్థన go చేస్తారు, into the room, మీరు ఆ గదిలోకి వెళ్ళండి, shut the door, ఆ యొక్క తలుపు మూసుకోండి, pray to your Father in secret. రహస్యంగా నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. Family prayer is there, church prayer is there, కుటుంబ ప్రార్థన ఉన్నది, సంఘ ప్రార్థన ఉన్నది. but individually కానీ also, వ్యక్తిగతంగా కూడా go into the room, ఆ గదిలోకి వెళ్ళి shut the door, నీ తలుపు వేసుకొని in secret talk to the Lord. రహస్యంగా దేవునితో మాట్లాడు. A personal time with the Lord. ఒక వ్యక్తిగతమైన సమయం ప్రభుతో. Brother, sister, సోదర and సోదరి, the Lord taught us ప్రభు మనకు నేర్పించాడు to do that every day. అది ప్రతిరోజు చేయమని In చెప్పాడు. the life of our Lord we saw, మన ప్రభు అయిన యేసు ప్రభు జీవితం He చూసాం, made time for that. ఆయన దాని గురించి సమయం తీశాడు. You know, nobody was as busy as the Lord once His ministry started. ప్రభు పరిచర్య ప్రారంభించిన తర్వాత మనకంటే అందరికంటే ఎక్కువగా విరామం లేని స్థితిలో ఉన్నాడు. He had no time for eating ఆయన sometimes. తినడానికి కూడా కొన్నిసార్లు సమయం లేని The విరామం లేని crowds were following Him with the problems. జన సమూహాలు సమస్యల చేత ఆయన వెంబడిస్తా ఉన్నారు. You know, the Lord, the morning breaks, people were searching for Him. మరి ఉదయకాలం రాగానే మనుషులందరూ ఆయన వెతుకుతా ఆయన దగ్గరకు వచ్చారు. He's on the other side, they would run there. ఆయన ఇంకో ప్రక్కన అక్కడికి పరిగెత్తే వాళ్ళు. Early in the morning, ఉదయకాలం వేకొచ్చు people were after Him. మనుషులు ఆయన వెంబడి ఉన్నారు. He didn't have time. ఆయనకు సమయం లేదు. But you know, కానీ మీకు తెలుసా, the Lord made time. ప్రభు సమయం తీశాడు. Hallelujah. Before He could meet anybody, మరి ఎవరిని కలవక ముందు He woke up early. ఆయన ఉదయకాలం వేకున When లేచి it was still dark, అది ఇంకా చీకటిగా ఉన్నప్పుడు He went into the wilderness. ఆయన అరణ్యంలోకి వెళ్ళి He was alone praying there. ఆయన ఒంటరిగా అక్కడ ప్రార్థన చేస్తున్నారు. Hallelujah. You know, the Lord could say this. ప్రభు ఈ మాట I చెప్పగలిగాడు, can of my own do nothing. నా సొంతగా నేను కూడా చేయలేను. Whatever the Father shows me that I do, తండ్రి నాకు ఏది చూపిస్తాడో అది చేస్తాను. He will show me greater things ఆయన గొప్ప విషయాలు and చూపిస్తాడు, I will do greater నేను ఆ things. గొప్ప విషయాలు చేస్తాను. When does He show you? ఆయన నీకు ఎప్పుడు చూపిస్తాడు? People are always with you మనుషులు ఎప్పుడు కూడా నీతోనే ఉన్నారు. before the day started. ఆ రోజు ప్రారంభించక ముందు, Sometimes the whole night. కొన్నిసార్లు రాత్రి అంతా, The night everyone went to home, రాత్రి అందరు ఇండ్లకి వెళ్ళిపోయిన తర్వాత He went to pray. ఆయన ప్రార్థనకి వెళ్ళేవాడు. Sometime early in the morning, కొన్నిసార్లు ఉదయకాలం He వేకోజామున woke up early ఆయన ఉదయకాలం వేకున and He లేచి was alone with the Father ఆయన ఒంటరిగా తండ్రితో ఉండేవాడు in prayer. ఆయన ప్రార్థనలో. Child of God, దేవుని బిడ్డ, that's the best example you can అది have. గొప్ప ఉదాహరణ నువ్వు కలిగి ఉండొచ్చు. You are a disciple of Christ, నువ్వు క్రీస్తు శిష్యునివా, follow your Guru. నీ యొక్క Follow your master. నీ యొక్క యజమాని వెంబడించు, Follow your teacher. నీ యొక్క బోధకుని What వెంబడించు. did He do? ఆయన ఏం చేశాడు? He woke up early. ఆయన ఉదయకాలం వేకుని You లేచాడు. may be busy. నువ్వు విరామం లేకుండా ఉండొచ్చు. Maybe you leave your house at 6 in the morning. బహుశా ఉదయకాలం 6 గంటలకు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావేమో. Yes, all of us have to work for a living. అవును, అందరం కూడా జీవించడానికి ఏదైనా పని చేయాలి. But then, కానీ దాని తర్వాత plan your life in such a way నీ జీవితం నీ విధంగా ప్రణాళిక వేసుకో. that if I have to go at 6 ఒకవేళ 6 గంటలకు and వెళ్ళాల్సినట్టయితే, I need time with my Father, నా తండ్రితో సమయం కావాల్సినట్టయితే, I want to learn to get up at 4. నేను 4 గంటలకు లేవడం నేను నేర్చుకోవాలి. I want some time with my నా Father. తండ్రితో సమయం నాకు కొంచెం కావాలి. If I have to get up at 4, ఒకవేళ 4 గంటలకు లేవాల్సి I వచ్చినట్టయితే, want to learn to sleep early. నేను ఉదయకాలం త్వరగా I పడుకోవడం want to put నేర్చుకోవాలి. aside my phone. నా యొక్క ఫోన్ పక్క పెట్టాలి. I want to leave the TV. ఆ టీవీని పక్క I పెట్టాలి. want to put aside the internet. నేను ఆ ఇంటర్నెట్ పక్క పెట్టాలి. I don't want any of these things to eat up my time. దీంట్లో ఏవి కూడా నా సమయం తినడానికి నేను అనుమతించను. I want time with my నా Father. తండ్రితో నాకు సమయం You కావాలి. know, it will be a sad thing అది దుఃఖకరమైన విషయం ఉంటుంది. that one day we realize ఒక రోజు మనం గుర్తిస్తాం, all this ministry I should have done. ఈ చేయాల్సిన పరిచర్య అంతా కూడా నేను చేయాల్సింది, కానీ నేను ఎందుకు చేయలేదంటే బలం లేదు. ఎందుకు బలం లేదంటే ప్రార్థన లేదు. ఎందుకు ప్రార్థన లేదంటే టీవీతోనో ఇంటర్నెట్తోనో ఫోన్తోనో ఇంకేదో కాలక్షేపంలోనో నా టైం తినేసింది. Did you hear me? అది విన్నారా? Blessed is a home that doesn't have a television. మరి టీవీ లేని ఇల్లు దీవింపబడిన ధన్యకరమైన ఇల్లు. ఏం అనుకోకండి. I'm telling this from experience. నేను ఇది అనుభవం ద్వారా ఇది చెప్తున్నాను. You may have the best intentions. మంచి ఉద్దేశాలు మీకు ఉండొచ్చు. When our TV program started, మా టీవీ ప్రోగ్రామ్ ప్రారంభమైనప్పుడు against my will, నాకు ఇష్టం లేని పరిస్థితిలో they brought the TV into the house. TV was already there. ఓ పాత టీవీ, చిన్న టీవీ ఉన్నది. Brought the TV connection into my house. మరి ఆ టీవీ తీసుకొచ్చి కనెక్షన్ పెట్టారు. I'll tell you, నేను చెప్తున్నా, ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు చూసామో నాకైతే గుర్తులేదు. ప్రోగ్రామ్ రాదు మా దగ్గర అసలు. I told them, if you don't remove that TV, I'm going to take a hammer and just break it. Why? That's how the devil enters. మరి సాతాను ఆ విధంగా It's ప్రవేశిస్తాడు. your time. అది నీ సమయం. Your time is your life. నీ సమయం నీ జీవితం. What did you spend your time on? నీ దేని గురించి సమయం గడిపావు? Oh, I browsed the net hours.
Brother, in the final analysis, does that save souls? మరి నువ్వు సమయం గంటలు తరబడి ఇంటర్నెట్లో గడిపోక చివరి Does that అంచనాలో fulfill God's will? అది దేవుని చిత్తం నెరవేరుస్తుందా? Can you say, I have meat that you don't know about? My meat is do the will of the one who sent me and to finish it? మరి నన్ను పంపిన వాని చిత్తం నెరవేరుస్తూ అది ముగించడంలో నా పని అయి ఉన్నదని. అదే నాకు ఆహారము. Were you able to do that? అది నువ్వు చేయగలవా? If you are not able to do ఒకవేళ that, చేయలేని స్థితిలో ఉంటున్నట్టయితే you need to be honest and say, నువ్వు యథార్థంగా ఉండి why చెప్పగలగాలి, am I not doing it? నేను ఎందుకు అది చేయటం లేదు? No boldness. ధైర్యం లేదు. Why no boldness? ఎందుకు ధైర్యం లేదు? No prayer. ప్రార్థన లేదు. Why no prayer? ఎందుకు ప్రార్థన లేదు? No time. సమయం లేదు. Why no time? ఎందుకు సమయం లేదు? Something else is eating my time. వేరే ఏదో నా సమయం తినివేస్తా ఉన్నది. వింటున్నారండి? వింటున్నారా? Child of God, I want to encourage you. Be radical. దేవుని బిడ్డని నిన్ను I'm not saying be a ప్రోత్సహించడానికి. fanatic. మరి ఒకవేళ Somebody says, brother, you should be in control. Have a TV, but keep it in control. మరి టీవీ ఉండనివ్వండి కానీ దాన్ని అదుపులో పెట్టండి. Very good. If you can be in control. మంచిదే, నువ్వు అదుపులో పెట్టగలిగితే. మరి కంట్రోల్ చేసుకోవడం రాకపోతే, కంట్రోల్ ఉండడం నీకు వచ్చు, రాకపోతే తీసి అవతల పడే. ఎస్ ఆర్ నో? అవునా కాదా? అవును కదా. నేను అది ముందే పెట్టుకుని కంట్రోల్ ఉంటా దాన్ని నీ కంట్రోల్ అయ్యేటప్పుడు లైఫ్ అయిపోద్ది. Brother, days are going by. మరి రోజులు గతించిపోతా ఉన్నవి. Let me say this again. ఇది మళ్ళీ చెప్పనివ్వండి. Before you start your day, నీ దినము నువ్వు ప్రారంభించక ముందు may you have a time with the Lord. దేవునితో నీకు సమయం ఉండనివ్వండి. Hallelujah. One day at a time. ఒక్క రోజుకు ఒక్కసారి. Brother, if you are spending time with your TV in the nights, మరి రాత్రి కాలంలో నీ టీవీతో నువ్వు సమయం గడుపుతున్నట్టయితే devil controls your life. సాతాను నీ జీవితాన్ని అదుపు చేస్తాడు. Don't be surprised if God doesn't use you. ఆశ్చర్యపడకండి దేవుడు నిన్ను Don't be వాడకపోయినట్టు. surprised if you are a failure. నువ్వు ఓడిపోతున్నట్టయితే He's ఆశ్చర్యపడకండి. not letting you get God's grace. He's feeding you with his filth. మరి సాతాను దేవుని దేవుని కృప కృప పొందనిస్తలేడు, ఇంకోటేమో వాని మురికితో నింపుతున్నాడు. And he's brainwashing your mind. ఆయన నీ మనసునంతా కూడా ఆ విధంగా తుడిపి కడిపి వేస్తున్నాడు. You want to lose your precious life like నీ that? ప్రశస్తమైన జీవితం ఆ విధంగా పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? Or can we say, లేకపోతే the end of everything is near. అన్నిటి అంతం సమీపమై ఉన్నది. I want to be sensible. నేను ఉనికి కలిగి జాగ్రత్త I కలిగి want to watch my prayer life. నా ప్రార్థన జీవితం ని కాపాడుకుంటూ నేను కాపాడుకుంటాను. హల్లెలూయా. వింటున్నారండి? నాయన నీ ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన పెట్టి, రెండవది, ఇఫ్ యు వాచ్ యువర్ ప్రేయర్ లైఫ్, యు విల్